బీబీసీ తెలుగు ఛానల్ ఎన్నికల నేపథ్యంలో కడప పార్లమెంటు స్థానంలోను అలాగే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఓటర్ల పబ్లిక్ టాక్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇది జగన్మోహన్ రెడ్డికి మరింత నెగిటివ్గా మారబోతోంది. ఆ వీడియోలో పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే మేడం. బీబీసీ తెలుగు ఛానల్ కడప పార్లమెంటు స్థానంలోను అలాగే పులివెందుల అసెంబ్లీ స్థానంలో పబ్లిక్ టాక్ తీసుకుంది. అయితే ఆ వీడియో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మరింత భయపెడుతోంది. ఆ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అవునండి, ఆ వీడియో నేను కూడా చూశాను. అక్కడ ఒక మహిళ మాట్లాడేది కానీ ఇంకొంతమంది పౌరులు మాట్లాడేది కానీ మొత్తం చూసిన తర్వాత అక్కడ ఒక మిశ్రమమైన స్పందన కనిపించింది. వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే మొత్తం వన్ సైడెడ్గా ఉంటుంది, వార్ వన్ సైడ్ అని మాట్లాడారు. వైనాట్ 175 దగ్గర నుంచి మొదలెట్టి వాళ్ళు వార్ వన్ సైడ్ అనేదాకా వాళ్ళు ఆశలు పెంచుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం తారుమారైనవి. ఈ తారుమారైన పరిస్థితుల్లో వాళ్ళకి అర్థమైంది. అదే సందర్భంలో ఈ వీడియో రావటం కూడా వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే మామూలుగా అయితే వీళ్ళు చేసిన ఒక స్ట్రాటజీ ఏంటి అంటే రెండో వాడి గురించి చెప్పుకునేదానికంటే కూడా వీళ్ళు ఒక నింద వేయడము, ఒక బట్టగాల్చి మీదేస్తే రెండో వాడు దానికి వివరణ ఇచ్చుకుంటానికే వాడు టైం సరిపోయేటట్లు ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. ఒకప్పుడంతా ఇదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు నువ్వు ఇట్లా, చంద్రబాబు నాయుడు నువ్వు ఇట్లా, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు అనుకునే పరిస్థితిలో అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? నేను నా ప్రజలకి చెప్పకపోతే ఎట్లా, తెలియజెప్పకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం మొదలెడతాడు. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? ఒక విలువైన సమయాన్ని చంద్రబాబు నాయుడు మిస్ అవుతాడు. చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా సరే, ఎవరున్నా షర్మిల కావచ్చు, ఎవరున్నా సరే. అయితే ఈ బట్టగాల్చి మీద వేయడము అనేది రాజకీయాల్లో ఇది ఒక వ్యూహం. ఆ వ్యూహాన్ని లో ఒక రకంగా వైఎస్ఆర్ పార్టీ ఆరితేరిందని చెప్పుకోవచ్చు. ఓకే. కానీ ఇదే పరిస్థితిని అంటే వాళ్ళు చేసింది వాళ్ళ కాళ్ళకే అడ్డం పడే పరిస్థితిలోకి ఇప్పుడు పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు చుట్టూ వాళ్ళు బట్టలు కాల్చి మీద వేస్తున్నారు వీళ్ళ మీద. అది కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, కొన్ని అంటే మనం ఏదైనా ఊహించుకున్నది కావచ్చు, హైపోథికేషన్ కావచ్చు, ఏదన్నా కానీ వాళ్ళ మీదకి వదులుతున్నారు, బాణాలు వెళ్తున్నాయి. వాళ్ళు మామూలుగా అయితే బాణాలు వేసే ఉద్దేశంలోనే ఉంటారు తప్పితే వచ్చిన బాణాన్ని అడ్డుకునే సంయమనం కావచ్చు, అంత ప్రశాంతమైన పరిస్థితులు కానీ వాళ్ళు ఉండరు వైసీపీ వాళ్ళు. కానీ ఇప్పుడు తప్పట్లా. వీటన్నిటికీ ఎవరు ఎక్కువ సమాధానాలు చెప్తున్నారు అంటే ప్రతిరోజు సజ్జలే సమాధానాలు చెప్తున్నాడు. బహిరంగ సభల్లోనేమో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఛానల్స్ మాట్లాడిచ్చినప్పుడు మటుకు పబ్లిక్ టాక్లు కావచ్చు, క్రాస్ ఫైర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి వీటిలో సజ్జలు చెప్తున్నారు. ఇప్పుడు సజ్జల పని ఎలా తయారైంది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నిటినీ ఒక్కొక్క దాన్ని ఎత్తి చూపుతూ ఉంటే ఆ ఒక్కొక్క దాని యొక్క నేపథ్యము, చేయవలసిన పరిస్థితుల గురించి, చేసిన పరిస్థితుల గురించి, దానివల్ల ప్రజలకు ఏమీ నష్టం ఉండదు అని కానీ, లేకపోతే తమ నాయకుడిని వెనకేసుకు రావడంలోనే సజ్జల పని అంతా అయిపోతుంది. ఇప్పుడు నిన్ననే అనుకుంటా ఒక వీడియో చూసా. ఏంటంటే నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏమండి ఫోటోలు వేసుకుంటున్నారు కదా అని అడిగారు ఎవరు. ఏం చంద్రబాబు నాయుడు వేసుకోలేదా ఫోటోలు అని అడిగాడు. సరే దెబ్బకి దెబ్బ కొట్టాను అని ఆయన సంతోషించే లోపు ఇంకొకళ్ళు ఎవరో అడిగారు, ఏమండి
ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో సర్వే రాళ్ళు వేయించుకునే దగ్గర సర్వే రాళ్ళ మీద జగన్ బొమ్మలు వేయించుకుంటున్నాడంట, ఎందుకు వేయించుకోవాలి అని అడిగారు. ఇది వ్యాలిడ్ క్వశ్చన్. అయితే ఈయన ఏం చెప్పాడు సమాధానం, ఏం చరిత్రలో నిలిచిపోద్దాం మేము, ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నాం మేము, 1907లో బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత ఈ రోజుకి మళ్ళీ ఇంతవరకు సర్వే జరగలేదు, అందుకని మేము సర్వే చేశాము, ఇంత బృహత్తర కార్యక్రమం చేసినప్పుడు ఏం మా ఫోటోలు ఉంటే తప్ప అని సమర్థించుకోవటం. ఇప్పుడు ఏమంటారు దీనికి ఆన్సర్ సింపుల్గా చెప్పొచ్చు, ఫోటోలు ముద్ర వేయడానికి బోల్డ్ ఖర్చు అవుతుంది, ఒక పాయింట్. నా పొలంలో జగన్మోహన్ రెడ్డి మొహం ఎందుకు అని అడిగేవాళ్ళు అనుకునేవాళ్ళు ఉంటారు. అలాగే ఈ 5 ఏళ్ల తర్వాత ఉంటాడో పోతాడో తెలియనోడి మొహం వేసుకుని ఎందుకు కూర్చోవాలి అని అనుకుంటారు. కానీ ఈ సర్వే అంతా ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 115-116 సంవత్సరాల తర్వాత ఇంత బృహత్తర కార్యక్రమం చేశాడు అంటే చరిత్రలో అయితే నిలిచిపోతుంది కదా. పొలాల్లో నిల్చుంటేనే అని కాదు కదా. ఇప్పుడు బ్రిటిష్ వాడు ఏమన్నా వాడు బొమ్మలు వేసుకున్నాడా? వేసుకోలేదు కదా. నువ్వు బొమ్మ వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయన అంటే ఈ సమర్థించుకోవడము ఎంత కష్టమైన పని అవుతుందంటే వాళ్ళకి, అంత ఆ సవాళ్ళకి సమాధానాలు చెప్పటము చాలా కష్టమైపోతుంది. ఆయన ఎంత కష్టపడి వివరణ కష్టపడి ఓపికగా వివరణ ఇస్తున్నాడు. మరి అదే సందర్భంలో ఇంకొక ఆయన ఏమండి ఇప్పుడు బోల్డ్ కంప్యూటర్లు వచ్చినాయి కదా, మనకి కంప్యూటర్లో నిక్షిప్తం అయి ఉంటుంది కదా, ప్రతిదీ డిజిటలైజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒకప్పుడు తాళపత్ర గ్రంథాలు ఉండేవి, ఆ తర్వాత పేపర్ డాక్యుమెంట్స్ వచ్చాయి, ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అవుతున్నాయి. మరి అలాంటప్పుడు పొలాల్లో రాళ్ళ మీద ఆయన మొహం ఎందుకండి అని అడిగితే ఆయన దగ్గర ఏం సమాధానం ఉంటుంది చెప్పండి. అదే పరిస్థితుల్లో ఇప్పుడు పులివెందుల గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఈ బీబీసీ ఇంటర్వ్యూ చూస్తే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి బాగా డేంజర్ బెల్స్ మోగినట్టే, మనం ప్రమాద గంటికలు అంటాం కదా, అవి మోగినట్టే ఒక రకంగా. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారు అంటే అతను చెల్లికి అన్యాయం చేశాడు అని మాట్లాడుతున్నారు, చెల్లెల్ని చూసుకునే విధంగా చూసుకోలేదు అని మాట్లాడుతున్నారు. ఏమి ఒకప్పుడు నీకు ఎంత సాయం చేసింది, నువ్వు జైల్లో ఉన్నప్పుడు తనే కదా పార్టీని నడిపింది, తనే కదా పాదయాత్ర చేసింది, ఇలా రకరకాల మాటలు ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి. మామూలుగా అయితే వీళ్ళు అంతంత ఊహించి ఉండరు, ప్రజలు ఇంతలా ఆలోచిస్తున్నారు, ఇంతలా మాట్లాడగలరు అని వీళ్ళు అనుకుని ఉండరు. కానీ ఇప్పుడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పులివెందుల, కడప మాకు వ్యతిరేకంగా ఒక్కడు కూడా నోరెత్తడు. ఎవరో ఎక్కడో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నోరెత్తారు తప్పితే అదర్వైజ్ నోరెత్తే వాళ్ళు ఉండరు. కామన్ పబ్లిక్ నోరెత్తరు, భయపడతారు. మేమంటే భయము ఉంది, భక్తి ఉంది, మాకు ఎదురు లేదు అనుకున్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నాయి అంటే తారుమారైపోయినాయి. అసలు కొన్ని మాటలు వింటుంటే అసలు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా అని ఒక ఆశ్చర్యార్థకంగా ఆలోచించే పరిస్థితి వచ్చింది వాళ్ళ. అంటే అక్కడ లోకల్ పీపుల్ మాట్లాడుతున్న మాటలు, అలాగే కొంతమందిని వీళ్ళు ట్రైన్ చేసుకున్న విధానం. ఇంకో అతను ఎవరో అంటున్నాడు వీళ్ళు వైనాట్ 175 అంటే ఒకవేళ 177 ఉన్నాయి కావచ్చు, అందుకే వీళ్ళు ఒక 2 తగ్గించుకున్నారు, ఏ చంద్రబాబుకో ఏ పవన్ కళ్యాణ్కో ఆ 2 ఇచ్చేసేసి మిగతా అన్నీ వీళ్ళు తీసుకుందాం అనుకుంటున్నట్టున్నారని ఒక రాజకీయ అజ్ఞాని 177 వచ్చేస్తాయని చెప్తున్నాడు. అంటే ఎలా ఉందంటే ఏంటి మా టంగుటూరు మిరియాలు టమాటా తాటికాయలంతా అన్నట్టు చెప్పుకుంటుంటారు. ఇది ఒక సామెత అనమాట. టంగుటూరు మిరియాలు తాటికాయలంతా. ఒక మిరియం తాటికాయ ఎంత ఉంటుందండి, ఎంత గొప్పలు చెప్పుకోవాలనుకుంటే మట్టుకు. అట్లా వాడు చెప్తుంటే నాకు ఆ సాధువు చెప్తుంటే నాకు అదే అనిపించింది. ఓ వీడు 177 అని చెప్తా. అంటే ఏది ఏమైనా సరే కొసమెరుపు మహిళలు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, వీళ్ళు చాలా ఫర్మ్గా మాట్లాడుతున్నారు జగన్కు వ్యతిరేకంగా. ఇది వీళ్ళు ఊహించలే. ఓకే, అంటే మనసులో ఉన్నా కానీ పైకి చెప్పరు అనే ఒక నమ్మకంలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళ నమ్మకాలని, వీళ్ళ ఉద్దేశాలని పటాపంచలు చేసే విధంగా పబ్లిక్ ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు. ఇవాళ మీడియాకి బాగా దగ్గరైపోయింది పబ్లిక్. ఇంతకుముందు మైక్ పెడితే మేము మాట్లాడమండి,
మాకు ఇష్టం ఉండదండి అని పక్క తలలు తిప్పేసుకునే వాళ్ళు కూడా ఈరోజు మైక్ పెట్టగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫ్రీగా వాళ్ళ మనసుల్లో ఏమున్నాయో బయటకు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ చూసేసరికి వాళ్ళకి అసలు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ఎక్కడో ఓడిపోవడం వేరు వైసీపీ పార్టీ, పులివెందుల్లో ఓడిపోవడం ఏంటి, అది పరిస్థితి. ఓకే మేడం, థ్యాంక్ యూ.